హాయ్ హలో నమస్తే. నేను పీపుల్ కస్తూరి ఫ్రమ్ తొరూర్. ఈరోజు ఒక మంచి కవితతో మీ ముందుకు వస్తున్నాను. సనాతన సాంప్రదాయ ప్రకారం కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఆషాఢ మాసంలో కలిసి ఉండకూడదనేది ఉభయ తెలుగు రాష్ట్రాలలో చాలా రోజుల నుండి కొనసాగుతున్నటువంటి సాంప్రదాయం. అయితే ఈ సాంప్రదాయం ఎందుకు వచ్చింది, ఏమిటి అనే జోలికి మనం వెళ్ళకుండా ఆ సంవత్సరంలో పెళ్ళైన నవదంపతులు ఆషాఢ మాసంలో ఒకరిని విడుచు ఒకరు ఉంటారు. అయితే ఈ సందర్భంలో వారు అనుభవించే విరహ వేదనను ఆధారంగా చేసుకొని నీవక్కడ నేనిక్కడ అనే అంశంతో శ్రీమతికి ప్రేమలేఖ అనే శీర్షికతో ఈ కవితతో మీ ముందుకు వస్తున్నాను. నా హృదయ సామ్రాజ్యంలో మూడుముళ్ళ బంధంతో పట్టాభిషేకం కావించబడిన ప్రియాతి ప్రియమైన పట్టపురానికి చిరునవ్వుతో రాయున్నది ఏమనగా, నేనిక్కడ నీవు పంచివెళ్ళిన ప్రేమామృతపు బిందువులను ఆస్వాదిస్తూ నీ ఆగమనం కోసం ఆగమనకుండా నీ ప్రతిబింబం ప్రాణప్రతిష్ఠ చేసుకున్న నా కన్నులతో ఎదురు చూస్తూ కుశలంగానే ఉన్నాను. నాతో గడిచిన రోజుల జ్ఞాపకాల దొంతరలను నెమరు వేసుకుంటూ నీవక్కడ క్షేమంగా ఉన్నావని, ఎప్పుడెప్పుడు ఆషాఢ మాసం ముగుస్తుందో శ్రావణ మేఘాలు కురుస్తాయో చెంగు చెంగున లేడిపిల్లల ఎగురుతూ వచ్చి నా ఎదపై సేదతీరే సమయానికి 1000 కన్నులతో ఎదురు చూస్తున్నావని అనుకుంటున్నాను. ఇకపోతే ఇక్కడ నీవు లేవు, కానీ మన పడక గదిలోని ప్రతి అణువు నీ ఉనికిని గుర్తుకు తెస్తున్నాయి. నీవు మీ పుట్టింటికి వెళ్ళిన రోజు నుండి తెరిచి ఉంచిన మన ఇంటి కిటికీ నుండి వచ్చి చల్లగా నన్ను స్పృశించిపోయే చిరుగాలి నీ ప్రియనేస్తం ఎక్కడా అని వెక్కిరిస్తోంది. మన వాకిట్లో పూసిన సన్నజాజులు, గుండుమల్లెలు నీకోసమే ఎదురు చూస్తున్నట్లున్నాయి. ఎదనిండా తిష్ట వేసిన నీ మధుర జ్ఞాపకాలు నన్ను కిడిబెక్కించేస్తున్నాయి. ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అని నా మనసు మారాం చేస్తుంది. ఆకాశంలోని నక్షత్రాలు నీ కళ్ళలో కనిపించే కాంతిరేఖలై మనిద్దరి మధ్య పెనవేసుకున్న పరిణయ బంధాన్ని మరింత కాంతివంతం చేయడానికి నిరీక్షిస్తున్నాయి. మనం కలిసి నడిచిన బాటలోని పూలవనాలు మన దాంపత్య జీవితానికి శుభాకాంక్షలు తెలపడానికి ఆరాటపడుతున్నాయి. నీ చేతిలో చెయ్యి వేసి, నీ అడుగులో అడుగు వేసి, ఈ ఏటికి మనిద్దరం ఒకరికి ఒకరమై, మరో ఏటికి ముగ్గురమై, అర్ధనారీశ్వర తత్వానికి పార్వతీ పరమేశ్వరులే కాదు మనమిద్దరం కూడా అనే విధంగా నీలో సగభాగంగా నేను, నాలో సగభాగంగా నీవు మిగిలిపోవాలని, ఇద్దరిది ఒకే మాటగా ఒకే ప్రాణంగా, నీ బాధ నా బాధగా, నా కష్ట నష్టాలు మనిద్దరివిగా భావించి ఈ బంధం ఇలాగే కలకాలం నిలిచిపోవాలని నీ కోసం నేను, నా కోసం నువ్వు, మన కోసం మనం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకొని మనం ఆశించిన ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరహ వేదనతో నీ రాకకై నిరీక్షిస్తున్న నీ ప్రాణనాథుడు.